మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి ఆగ్రో రైస్ మిల్ ఇండస్ట్రీస్లో సుమారు 7 కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైనట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద వెల్లడించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, జిల్లా పౌర సరఫరాల అధికారి, అసిస్టెంట్ పౌర సరఫరాల అధికారి, సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2025 నుంచి 26 వరకు ఖరీఫ్ సీజన్కు సంబంధించిన 3029.960 మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే 75,749 బస్తాలు నిల్వల్లో తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన ధాన్యం విలువ 7,17,00,000 రూపాయలు 79,752.40 అంచనా వేశారు. ఈ ఘటనపై రైస్ మిల్ యజమానిడి శ్రీనివాస్పై ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలోని 6-A సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి చర్యల కోసం మెదక్ జిల్లా కలెక్టర్కు సమగ్ర నివేదిక సమర్పించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద వెల్లడించారు. నా పేరు నిత్యానంద్, ఐఎమ్ డిసిఎస్ఓ మెదక్. నిన్న నమ్మదగిన సమాచారం మేరకు సత్యసాయి రైస్ మిల్ కొల్చారం మిల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ధాన్యం నిల్వల్లో మేము వెరిఫై చేశాము. గోదాములను వెరిఫై చేస్తే మాకు దాదాపు 3,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ టాస్క్లో విజిలెన్స్ ఎస్పీ మేడం కూడా రావడం జరిగింది. విజిలెన్స్ ఎస్పీ మేము మా స్టాఫ్ అంతా పోయి విజిట్ చేసి అక్కడ 3,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే దాదాపు 7 కోట్ల ధాన్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. సో ఇమీడియట్గా మేము డి శ్రీనివాస్ అనే మిల్లర్ మీద 6 కేసు నమోదు చేయడం జరిగింది. 6 కలెక్టర్ మేడం సబ్మిట్ చేస్తున్నాము. ఫర్దర్గా మేము కలెక్టర్ మేడం ఆర్డర్స్ ప్రకారం చట్టపరమైన చర్యలు మిల్లర్ మీద తీసుకొని ఏదైతే ప్యాడీ తక్కువగా ఉందో ఆ అమౌంట్ను రికవరీ చేయడానికి తొందరగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సో అందరి మిల్లులకు తెలియజేయడం ఏంటంటే ఇక్కడ ఇలాంటి తనిఖీలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అందరి మిల్లులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యం సరుకులు కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా కానీ నిల్వల్లో తేడా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి చెక్ చేసుకోవాల్సిందిగా నా